శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముఖ్యంగా అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటటువంటివి క్రితం సంవత్సరంతో పోలిస్తే మిగిలినటువంటి వారికి మనకి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, మిగిలిన వారు చెప్పినటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, దిన ఫలితాలు అవ్వచ్చు, వార ఫలాలు అవ్వచ్చు, సంవత్సర ఫలితాలు అవ్వచ్చు. ఆ ఫలితాలకు మిగిలినటువంటి వారికి మనకి విన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట, గురువుగారు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మా జీవితానికి మాకు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ కారణంగా మిమ్మల్ని, మీ ఛానల్ని, మీ వీడియోని ఫాలో అవుతున్నాను అని చెప్పినటువంటి కామెంట్ల రూపకంగా కానీ, ఫోన్ల రూపకంగా కానీ, మెయిల్ల రూపకంగా కానీ మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ముందుగా వీడియోని చూసి ఓపెన్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందు గురించి అంటే, వీడియో కొంచెం ఎక్కువగా సమయం పడుతోంది, ఏమిటి ఈ వీడియో చూడాలా అనే అభిప్రాయం కాకుండా, గురువుగారు వీడియో పెట్టారు, ఇందులో 100% విషయం ఉంది అనేటటువంటి అభిప్రాయంతో సమయం పట్టినా వీడియోని చూడడానికి ముందు వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, మన క్రోధినామ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి 12 రాశుల వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయం తెలియజేయడం వలన ముందుగానే మీ అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. దయచేసి భక్తిగా, శ్రద్ధగా, ఎవరి రాశి వారు ఎంత శ్రద్ధగా వింటున్నా ఆలోచించేటటువంటి విధానంలో ఆదాయ వ్యయాల విషయంలో కానీ, రాజపూజ్య అవమానాల్లో కానీ కొద్దిగా వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి కనుక, మాకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉంది అనేటటువంటి భయం చాలామందిలో ఉంటుంది. ఒకటి విషయం, ఇది ఎందు గురించి ఎంత ఉపోద్ఘాతంగా చెప్తున్నానంటే, ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను చూసి మొత్తం సంవత్సర ఫలితాలను లెక్క వేయడం అనేటటువంటి ఆలోచన దృక్పథం నుంచి కొద్దిగా బయటకు వస్తారు అనే అభిప్రాయం కొద్దీ ఈ ముందు మాటలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. ఆదాయం 2, వ్యయం 10 అని అనుకున్నాం అనుకోండి, లేదనుకోండి, మామూలుగా ఉదాహరణగా చెప్తున్నాను. 2 రూపాయలు వచ్చేటటువంటిది 10 రూపాయలు ఎలా ఖర్చు పెడతాము అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. 10 రూపాయలు మీరు సంపాదిస్తేనే అక్కర్లేదు, మీ సహచరులో లేదా మీకు సహాయార్థం ఇచ్చేటటువంటి వ్యక్తులు, చేబదులు ఇచ్చేటటువంటి వాళ్ళు, బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నాం, ఏదో రకమైనటువంటి విధంగా మీ ఆదాయానికి సంబంధించినటువంటి దానికి 10 రెట్లు అధికంగా వచ్చేటటువంటి ఖర్చుని సరిచూసుకునేటటువంటి విధంగా మీకు అవకాశాలు వస్తాయి అనేటటువంటిది గ్రహించడం. అలాగే రాజపూజ్యం 1, అవమానం 4 అని అన్నారు అనుకోండి. ఉదాహరణకి, ఒకరు మెచ్చుకుంటే నలుగురు తిడతారా అని అనుకోక్కర్లేదు. నలుగురులోనూ మనం పడుతున్నటువంటి వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మిగిలినటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు అవుతారు. ఆ రకంగా ఆలోచించుకోండి. మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజపూజ్య అవమానాలను స్వీకరించడానికి ఉద్యుక్తులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. అలాగే తో, నా, ని, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలతో గనక మీ పేర్లు గనక ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది వృశ్చిక రాశి అని నిర్ణయించవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలించినట్లయితే ఆదాయం 8 గాను,
వ్యయం 14 గాను, రాజపూజ్యం 4 గాను, అవమానం 5 గాను నిర్ణయించడం జరుగుతోంది. ఈ సంవత్సరంలో ప్రధానమైనటువంటిది వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి దోషం. ఈ అర్ధాష్టమ శని అనేటటువంటి దాన్ని ప్రధానంగా చేసుకుని చాలామంది వృశ్చిక రాశి వారి గురించి చాలా రకాలైనటువంటి వార్తలు చెప్పడం జరిగింది. అయితే 2.5 సంవత్సరాల్లో శని యొక్క సంచారం శరీర అవయవాలకి సంబంధించినటువంటి విధంగా మార్పులు చేర్పులు ఈ 2.5 సంవత్సరాలు ఎప్పుడు ఏ ఏ సమయాల్లో ఉంటాయి అనేటటువంటిది శనికి సంబంధించినటువంటి వీడియో, శనీశ్వరుడు యొక్క ఏలినాటి శనికి సంబంధించి అర్ధాష్టమ శని, అష్టమ శనికి సంబంధించినటువంటి వీడియో మీకు మన ఛానల్లో దొరుకుతుంది. దానికి సంబంధించినటువంటిది లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ శనికి సంబంధించినటువంటి సంచారం చతుర్థ స్థానంలో సంచరించడం, అలాగే రాహుకేతువుల యొక్క సంచారం, రాహు పంచమ స్థానంలోను, కేతువు యొక్క సంచారం ఏకాదశ స్థానంలోనూ సంచరించడం, అలాగే జాతకం అంటే గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో గురుడు యొక్క సంచారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వడం, ఆగస్టు నెల దాటిన దగ్గర నుంచి అంటే ఆగస్టు 26వ తేదీ దగ్గర నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం, అలాగే అక్టోబర్ నెల 20వ తేదీ దాటిన దగ్గర నుంచి నవమ స్థానంలోకి కుజుడు యొక్క సంచారం మార్పు. ఓవరాల్గా అంటే మొత్తం మీద చూసుకుంటే ఈ సంవత్సరంలో గ్రహ సంచారము అనేటటువంటిది ప్రధానంగా చూసుకున్నట్లయితే అత్యధిక శాతం ఒక రకంగా చెప్పాల్సి వస్తే చాలా అనుకూలమైనటువంటి జీవన విధానం అనేటటువంటిది జరుగుతుంది. జీవితంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి, ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కొత్త రకమైనటువంటి మార్పులు కానీ, జీవనాన్ని కొత్తగా ప్రారంభం చేయాలి, కొత్త విధానంలోకి వెళ్ళాలి అనేటటువంటి మార్పులు చేర్పులు అనేటటువంటి దాని గురించి ఆలోచించినట్లయితే ఆ పని ఎప్పుడు చేద్దాము అని అనుకుంటే కనుక ఈ సంవత్సరం మీ మార్పుకు అనుకూలమైనటువంటిగా అన్ని రకాల అన్ని విధాల అన్ని పనులు చాలా తేలికగా పూర్తి చేసేటటువంటి చాకచక్యమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. మీ పని మీద ఉండేటటువంటి శ్రద్ధ అవ్వచ్చు, మీకు ఉండేటటువంటి మాట తీరవ్వచ్చు, లేదా మీకు ఉండేటటువంటి ప్రజ్ఞా పాఠవాలు అవ్వచ్చు. వేటినైనా సరే వాటిని త్రికరణ శుద్ధిగా పూర్తిగా ఉపయోగించుకొని అన్ని పనులను కూడా చాలా ఆనందదాయకంగాను చాలా సునాయాసంగాను పనులను పూర్తి చేస్తారు. ఎటువంటి అవరోధాలు ఏర్పడినా, ఎటువంటి కష్టాలు ఏర్పడినా, ఎవరు ఎన్ని రకాల మాటలు అంటున్నా భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు, ఒక చెవుతో విందాం మరో చెవుతో వదిలేద్దాం అనేటటువంటి ఆలోచన దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవసరం ఏంటి అనవసరం ఏంటి అనేటటువంటిది కూడా ఒక్కసారి ఆలోచించుకోవడం చాలా మంచిది. అలాగే ఇంటి విషయాల నిమిత్తంగా కానీ, ఇంటి మరమ్మతుల నిమిత్తంగా కానీ, ఇంటి పనుల నిమిత్తంగా కానీ ఏదైనా పనులు చేద్దాం అనుకుంటే ₹1 ఖర్చు పెడదాము అనుకునేటటువంటి దానికి ₹10 ఖర్చుగా ఏర్పడుతుంది. దానికి తోడు సమయం కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. అంటే 10 రోజుల్లో అవుతుంది అనుకున్నటువంటి పని 15 నుంచి 20 రోజులు 30 రోజులు లేదంటే ఒక నెల 15 రోజులు దాటో ఇంకా అలాగా అంటే 10 రోజుల్లో అవుతుంది అనుకున్నటువంటి పని ఆ రకంగా ఆలస్యం జరుగుతూ ఉండడం, తదనుగుణంగా ధనం కూడా ఖర్చు పెట్టవలసినటువంటి ఊహించినటువంటి ఊహకు అందనటువంటి విధానంలో ఖర్చు అనేటటువంటిది కలగడం జరుగుతుంది. ఖర్చు కలుగుతోంది కదా అని భయపడవలసినటువంటి పని లేదు. దానికి అనుసంధానంగా ధనం కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఏర్పడుతుంది. దానికి ఏ విధమైనటువంటి అనుమానించవలసినటువంటి పరిస్థితి లేదు. మీ జీవితంలో ఎదుగుదల అనేటటువంటిది అద్భుతమైనటువంటి విధంగా అందుకుంటుంది. ఇప్పటిదాకా ఒకవేళ ఎదుగుదల లేదు, ఎక్కడ వేసిన గంగళ ఎక్కడే ఉంది అనేటటువంటి అభిప్రాయంలో గనక ఉంటే వెదురు చెట్టుని ఆధారంగా చేసుకోండి. వెదురు చెట్టుని ప్రధానంగా మీరు ఒక విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి విధంగా దాన్ని మీకు ఒక గురువుగా తీసుకోండి. ఎందు గురించి అంటే ఒక వెదురు చెట్టు మనం విత్తనం నాటిన తర్వాత అది ఒక 5-6 సంవత్సరాల పాటు దాని యొక్క పరిస్థితి కానీ 3 సంవత్సరాలు సుమారు దగ్గరలో ఇంచుమించుగా దాటే ఉంటుంది. ఆ 3 సంవత్సరాల పాటు అది భూమిలో ఉండేటటువంటి వాతావరణాన్ని
ఎలా ఉండాలి, నేను ఎలా ఎదగాలి, ఎంత ఎదిగితే నేను పడిపోకుండా ఉంటాను అనేటటువంటి ఆలోచన దృక్పథం అనేటటువంటిది వెదురు చెట్టుకుంటుంది, వెదురు బొంగుకుంటుంది. అందుకని ఆ వెదురు పొద ఏ విధంగా అయితే వృద్ధి చెందడానికి, వెదురు ఏ విధంగా అయితే అభివృద్ధిని చెందడానికి సమయం తీసుకుని దానికి సమయం వచ్చింది అన్నప్పుడు ఏ విధంగా అయితే విశేషమైనటువంటి విధంగా ఎదుగుతుందో, ఆ ఎదుగుదలగా ఈ సంవత్సరం మీ జీవన విధానం అనేటటువంటిది అద్భుతమైనటువంటి స్థితిగా ఉంటుంది. కొన్ని విత్తనాలు చూసుకుంటే వెదురు బొంగు 3 సంవత్సరాలు అంటున్నారు, 4 సంవత్సరాలు, కొన్ని అయితే 6 నెలలకు కూడా రావచ్చు. పరిస్థితిని బట్టి, ఆ యొక్క నేల, దానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని బట్టి ఏ విధంగా ఎదుగుతుందో మీకు కూడా అదే విధమైనటువంటి విధంగా వృద్ధి అనేటటువంటిది, ఆదాయ వనరులు అనేటటువంటివి సమకూరుతాయి. మీరు వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, భవిష్యత్తుకు ఏ విధంగా సరిపోయేటటువంటి విధానంలో నేను నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ధనాన్ని నేను ఖర్చు చేయాలి అనేటటువంటి ఆదాయ మార్గాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆదాయాన్ని ఎన్ని రకాల మార్గాలుగా పొందాలి అనేటటువంటి విధంగా విశేషమైనటువంటి అనుకూలత, అనుభవం అనేటటువంటిది ఈ సంవత్సరంలో మీ సొత్తు. అలాగే దాంపత్య సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా చూసుకుంటే దంపతుల మధ్యన ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు కానీ, లేదా పరాయి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలు విని లోపం చేసినటువంటివి కానీ అవన్నీ సరిదిద్దుకునేటటువంటి పరిస్థితి, అన్యోన్యత పెరిగేటటువంటి పరిస్థితి, సంతానం గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి, వారి యొక్క విద్యా విధి విధానాల గురించి, వారి యొక్క ప్రతిభా పాఠవాల గురించి ఎక్కువగా ఆలోచించడం, వారి యొక్క ప్రతిభని, సంస్కారాన్ని చూసి ఆనందాన్ని పొందేటటువంటి విధంగా అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, విశేషమైనటువంటి పురస్కారాలను అందుకోవడం, అలాగే అందరి ప్రశంసలు కూడా పొందడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంటా బయట కూడా శుభకార్యాలు అనేటటువంటివి జరిగే అవకాశాలు, అనుకూలతలు ఏర్పడడం, వివాహం కానటువంటి వారు ఎవరైనా ఉంటే, స్త్రీలు కానీ పురుషులు కానీ, వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి ఏమైనా చేసినా అవి సఫలీకృతం అవడం, అనుకూలతలు ఏర్పడడం, ఇష్టమైనటువంటి వ్యక్తులను వివాహం చేసుకునే యోగాన్ని పొందడం అనేటటువంటిది కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి విధంగా గ్రహస్థితిని అనుసరించి ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక బంధుమిత్రులతో కానీ, స్నేహితుల్లో కానీ విభేదాలు ఏమైనా ఉన్నా, లేదా వారితో ఉండేటటువంటి అభిప్రాయ భేదాలతోటి దూరంగా ఉన్నా అవన్నీ కూడా సమసిపోవడం. అంటే చూడండి, మనకి ఒక సామెత ఉంటుంది, బెల్లం ఉన్న చోటకి చీమలన్నీ ఎలా చేరతాయో, డబ్బు అనేటటువంటి బెల్లం చుట్టూ బంధువులు, మిత్రులు, స్నేహితులు అనేటటువంటి వారు కూడా ఎన్ని గొడవలైనా అవన్నీ కూడా సమసిపోయేటటువంటి విధంగా బంధువర్గం నుంచి అందరూ కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. మీకు మీరే ఆశ్చర్యపోయేటటువంటి విధానం ఎలా ఉంటుందయ్యా అంటే, ఇప్పటిదాకా పట్టించుకొని వ్యక్తులందరూ కూడా ఇంత ప్రేమ చూపించేస్తారేంటి అనే అనుమానం కూడా మీకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, తరచూ ఏదో రకమైనటువంటి ఆలోచన విధానంలో పెడతారు. కానీ ప్రధానమైన సమస్య ఏంటయ్యా అంటే, ఆరోగ్య విషయం నిమిత్తంగా అశ్రద్ధ ఎక్కువ పడడం, అకాలంగా భోజనాలు, అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడం, ప్రయాణాలు, అలాగే కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల వలన, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రధానంగా, దాని వలన కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి. దాంతోపాటు ప్రయాణాల విషయం నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో కొత్త పరిచయాలు అనేటటువంటివి ఏర్పడడం, ఆ పరిచయాలు కొన్ని శుభ పరిణామాలుగా, శుభాలను చేకూర్చే విధంగా, అనుకూలించేటటువంటి విధంగా చోటు చేసుకోవడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా అశ్రద్ధ చేయడం వలన సమస్యలు అనేటటువంటివి పెద్దవడం అనేటటువంటివి జరుగుతాయి. సాధ్యమైనంత వరకు ఈ సమయంలో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ముందు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందు గురించి అంటే ఆర్థికంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధంగా ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక. అలాగే రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం, అనుకూలతలు ఏర్పడడం, కోర్టు వ్యవహారాల నిమిత్తంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నా, కోర్టు పరమైనటువంటి విధానంలో ప్రతికూలమైన వాతావరణం ఉన్నా అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి విధంగా మారేటటువంటి పరిస్థితి. ఇంటి విషయంలో కానీ, స్థలాలు కొనే విషయంలో కానీ, వస్తువులు కానీ, వాహనాన్ని కానీ, లేదా బంగారం అలంకార వస్తువులు కానీ, ఇలాంటి వాటి మీద విపరీతమైనటువంటి విధంగా ఆలోచన విధానం కలుగుతూ వాటిని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాలు, తద్వారా
దాని అనుకూలంగా చేసేటటువంటి స్థాన చలనాది ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటటువంటి విధంగాను, అనుకూలతలు ఏర్పడేటటువంటి విధంగాను, అద్భుతమైనటువంటి యోగాన్ని పొందే విధంగాను ఈ సంవత్సరం మీకు మారబోతోంది అని చెప్పుకోవచ్చు. అలాగే వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, లేదు వ్యాపార పరంగా కానీ మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటున్నా, మీ వృత్తిని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నా, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ ఏదైనా ప్రదేశానికి మారాలి అని అనుకుంటున్నా, స్థాన చలనాది మార్పుల విషయం నిమిత్తంగా చేసే ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే ప్రధానంగా విదేశీపరమైనటువంటి అవకాశాలు చాలా అద్భుతమైనటువంటి విధంగా ఉపయోగపడతాయి. దైవభక్తి, దైవారాధన, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల నిమిత్తంగా శ్రద్ధ, ఇవన్నీ కూడా అత్యధికంగా పెరిగేటటువంటి అవకాశాలు. ఏవో ఒక సమస్యలు అనేటటువంటివి సర్వసాధారణంగా మనిషికి ఉంటూనే ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని చింతిస్తూ కూర్చున్నారు అంటే కనుక ఏ సమస్య ఉండదు అనేటటువంటి ఉద్దేశంలో ఉంటే బాగుంటుంది. కానీ అన్ని సమస్యలు నావే అనేటటువంటి అభిప్రాయంలోకి వెడితే ఈ సంవత్సరంలో మీకు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఏంటంటే, మీరు ఏదైతే పదే పదే కోరుకుంటున్నారో, చింత పడుతున్నాను అనుకుంటే చింత కలుగుతుంది. సమస్యలు వస్తున్నాయి, నా సమస్యలన్నీ నాకే వస్తున్నాయి అనుకుంటే అన్ని సమస్యలు మీకు వస్తాయి. ఆ రకమైనటువంటి విధంగా ట్యూన్ అయ్యేటటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఉంది. చాలా సునాయాసంగా, చాలా ఇబ్బంది లేకుండా నేను దాటగలను అనే నమ్మకం మీద ఉండండి. చాలా అద్భుతమైనటువంటి విధానంలో ఉంటుంది. ఎంత సమస్య రానియండి, చాలా సునాయాసంగా తీసేయగలుగుతాను అనే ధైర్యంగా మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఈ సంవత్సరం మొత్తం మీద కర్కాటక రాశి తర్వాత మీరే అద్భుతంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఈశ్వరానుగ్రహం వలన, గ్రహ సంచారం వలన మీకు కలుగుతుంది. అలాగే వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ సర్వ విధాల అనుకూలతలు ఏర్పడడం, మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది లభించడం, పై స్థాయి అధికారులు కానీ, వృత్తిపరంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఇది చెప్తారు కదా, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కానీ, లేకపోతే ప్రభుత్వపరమైనటువంటివి కానీ, ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగాల్లో కానీ ఒక ఇంక్రిమెంట్ కానీ, లేదు మీకు సంబంధించినటువంటి ఉద్యోగం నిమిత్తంగా ప్రమోషన్ లాంటివి కానీ, అభివృద్ధి చెందడానికి మీరు చేసుకునేటటువంటి ట్రాన్స్ఫర్లు, బదిలీలు కానీ, ప్రైవేట్ పరమైన సంస్థల్లో పనిచేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉంటుందా ఉద్యోగం, ఊడిపోతుందా అనే భయంలో ఉన్నటువంటి వారికి కానీ భయపడవలసిన పని లేదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అభివృద్ధి అనేటటువంటిది, అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడతాయి. పై స్థాయి అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి అధికారుల దాకా, కింద స్థాయి ఉండేటటువంటి వ్యక్తుల వరకు కూడా సహ ఉద్యోగులతో సహా పరిపూర్తిగా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అనేటటువంటివి అందిస్తారు. మీ ప్రతిభను చూసి కానీ, మీ పనితీరు కానీ, మీకు ఉండేటటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి పరిశీలన విధానం గురించి కానీ, మీ పనితీరు విధానంలో వచ్చేటటువంటి మార్పుల గురించి కానీ ప్రతి వారు మెచ్చుకోవడం, తద్వారా మంచి పురస్కారాలని, గుర్తింపుని, ఒక అచీవ్మెంట్ని అందిపుచ్చుకునేటటువంటి జీవన విధానంగా జీవితము అనేటటువంటిది పెంపొందే రకంగా అద్భుతమైనటువంటి విధంగా ఈ సంవత్సరం మీకు ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగం వస్తుందా రాదా, నేను చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి, ఏ పని జరగటం లేదు, చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవటం లేదు అని ఇప్పటిదాకా మీరు బాధపడినట్లయితే ఇక బాధపడవలసినటువంటి పని భగవద్ అనుగ్రహం వలన లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమై నూతన ఉద్యోగము అనేటటువంటిది లభ్యమయ్యేటటువంటి అవకాశం. ప్రధానంగా మీరు గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే వృత్తిపరంగా ఉండేటటువంటి దాంట్లో అద్భుతమైనటువంటి గవర్నమెంట్ జాబ్ కూడా పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చూసినట్లయితే వ్యాపారాన్ని వ్యాపార ధోరణితో మాత్రమే చూడండి. ఇంట్లో వాళ్ళు ఏ వస్తువు తీసుకున్నా సరే దాన్ని కూడా చీటీ పెట్టి దానికి డబ్బు అనేది మీ చేతుల నుంచే ఇవ్వాలి కనుక దాన్ని కూడా దాంట్లోనే పెట్టండి. ఆ రకమైనటువంటి విధంగా కనుక మీరు వ్యాపారం చేశారా ఈ సంవత్సరం మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. అన్ని రకాలుగాను, అన్ని రంగాలుగాను అభివృద్ధి చెందుతారు. మీ వ్యాపారం కూడా దేశ విదేశాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నట్లయితే అవి ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అన్ని రకాల వ్యాపారస్తులకు ఇటు ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని లేదు, కానీ భగవంతుడి దయ వల్ల ఏ వ్యాపారం చేస్తున్నా అన్ని విధాల అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది.
ప్రధానంగా కార్మికుల వల్లనే సమస్యలు వస్తాయని అనుకుంటూ ఉంటారు. కార్మికులు కూడా మీరు ఏదనుకుంటే అది, ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీరు ఆలోచన విధానాన్ని దూరదృష్టితో తీసుకుని వెళ్ళి ఆ నిర్ణయాలు అనేటటువంటివి వాళ్ళకు కూడా తెలియజేసి వాళ్ళకి కూడా లాభం చేకూర్చే విధంగానే చేస్తున్నాను అనే మీ మాట అద్భుతమైనటువంటి విధంగా పనిచేస్తుంది. ఎటువంటి స్థాయిలో ఉన్నా సరే మీరు ఉన్నతికి ఎదిగేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం పరిపూర్తిగా అద్భుతమైనటువంటి విధానంలో ఉన్నాయి. అలాగే ఈ పశువులకు సంబంధించినటువంటి వ్యాపారం కానీ, లేదు చిరుధాన్యాలకు సంబంధించినటువంటి వ్యాపారం కానీ, ధాన్యానికి సంబంధించినటువంటి వ్యాపారం కానీ మీరు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అనేటటువంటివి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి సమయంలో మాత్రం పరిపూర్తిగా మన జాతకానికి వీరికి సరిపోతుందా సరిపోదా, ఇది అనుకూలమా కాదా అనేటటువంటి నిర్ణయం తీసుకున్న తరువాత భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు అనేటటువంటివి చేసుకోవడం వలన మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అధికమైనటువంటి ప్రయోజనాలకు కానీ, అధికమైనటువంటి విశేషమైనటువంటి విధానంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి కానీ, ధార్మికమైనటువంటి కార్యక్రమాల నిమిత్తంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. మంచి అద్భుతమైనటువంటి ధార్మిక పరమైనటువంటి ప్రయోజనాలు, లోకోపకార కార్యక్రమాలు చేసే అవకాశాలు చాలా విశేషంగా ఉన్నాయి. దాని నిమిత్తంగా దాన ధర్మాలకి ఖర్చు అనేటటువంటిది అధికం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా ఈ యొక్క రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే అనుకుంటున్నారో, అంటే ఈ సంవత్సరంలోనే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కనుక మీ కృషికి తగినటువంటి ప్రజాదరణ అనేటటువంటిది లభిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత అద్భుతమైనటువంటి స్థితిగా ఎదుగుతారు. అధికారికంగా గుర్తింపు అనేటటువంటిది అద్భుతమైనటువంటి విధంగా ఉంటుంది. చిన్న స్థాయిలో ఉండేటటువంటి రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఈ సంవత్సరం మీకు ఉపయోగపడినట్టుగా ఇంక ఏ సంవత్సరం ఉపయోగపడదేమో అనే అనుమానం కూడా కలిగిన ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు. ఉన్నతమైనటువంటి పదవి యోగం, ప్రజాదరణ, అలాగే శత్రువర్గాలు కూడా మిత్రవర్గాలుగా ఉండడం, మిత్రవర్గాలతో సహాయ సహకారాలు లభించడం, తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆశించినటువంటి విధానంలో ఉన్న వ్యక్తుల దగ్గర కూడా సుదూరంగా వారి యొక్క ప్రణాళికలతోటి, మీ యొక్క ప్రమాణాలతోటి, మీకు ఉండేటటువంటి అభిమానంతో వారిని కూడా విశేషమైనటువంటి విధంగా ఆకర్షించేటటువంటి విధంగాను, జీవితాంతం ఇద్దరి దగ్గరే ఉండిపోవాలి అనే అభిప్రాయం కలిగించేటటువంటి విధంగాను మీ యొక్క శైలి, మీ యొక్క విధి విధానాలు అనేటటువంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే పరిపూర్తిగా త్రికరణ శుద్ధిగా రాజకీయాన్ని ప్రజాసేవకే శ్రమించి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే వ్యక్తులుగా ఒక గుర్తింపు అనేటటువంటిది కూడా ఈ సంవత్సరం మీకు లభ్యం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే కొంత అనుకూలమైనటువంటి సమయాన్ని కానీ కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వలన, కాలక్షేపం చేసేటటువంటి పనుల వలన, లేదు ప్రయాణాల వలన ఏ మాత్రం దొరికితే ఆ మాత్రం కాలక్షేపం చేసేద్దాం అనుకునేటటువంటి ఆలోచనల వలన ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. క్రమశిక్షణతో పనిచేయండి, క్రమశిక్షణతో చదువుకోండి, ఒక సమయపాలనా విధానంలో వెళ్ళండి. మిమ్మల్ని మించినటువంటి మేధాశక్తివంతులు కానీ, మిమ్మల్ని మించినటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి అపర సరస్వతి స్వరూపులుగా కానీ, పురుష స్వరూపంలో ఉండే సరస్వతి స్వరూపులుగా కానీ మరొకరు లేరు. అవి సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విధంగా ఈ సంవత్సరం మీరు చేసుకోండి. అన్ని విధాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ఉన్నతమైనటువంటి విద్యాయోగం, ఇప్పుడు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవడం, ఉన్నత విద్యకు చేసేటటువంటివి లేదా ఆ విద్యా విధానాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవడం, విదేశీ ప్రయత్నాలు కానీ, విదేశీపరమైనటువంటి విద్యా విధానాల అవకాశాల గురించి చూడటం కానీ, అవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలించేటటువంటి విధంగా ఉన్నాయి. అలాగే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రైతే రాజు అనేటటువంటి దానికి ఈ సంవత్సరం నిజంగా మీరు రైతు గనక అయితే, వ్యవసాయ కుటుంబంలో గనక ఉన్నట్లయితే మీ అంత లాభదాయకమైనటువంటి సమయం ఇంకా పైన ఎంతమంది ఉన్నా సరే ఎవరికి పనికిరావు అని చెప్పుకోవచ్చు. మీరు ఏం వేసినా, అంటే మట్టిని ముట్టుకున్నా బంగారం అయ్యేటటువంటి స్థితి ఈ సంవత్సరం మీరు ఆశించగలుగుతారు అనేటటువంటిది అనుమానం లేని విధానంలో ఉండే మాట. అన్ని పంటల్లోనూ మీరు ఆశించినటువంటి విధంగా దిగుబడి కలుగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి.
మీరు ఏదైతే పాత పద్ధతిని అనుసరించి మిమ్మల్ని పాత చింతగా పత్తది అని చెప్పేసి అన్న మాటల్ని ప్రాచీన విధానంగా, నూతనమైనటువంటి విధానంగా, మార్పులతోటి, కొత్త రకమైనటువంటి విధానాలతోటి ఆ పాత పద్ధతినే నలుగురికి పరిపూర్తిగా అర్థమయ్యే విధంగా మీరు చేసేటటువంటి వ్యవసాయాన్ని ప్రభుత్వం గుర్తించి మీకు ఒక విశేషమైనటువంటి ప్రశంస, అలాగే విశేషమైనటువంటి సన్మానాలు చేసేటటువంటి స్థితిగా, అధికారుల యొక్క ప్రశంసలు, అలాగే ప్రభుత్వ ప్రశంసలు పొందేటటువంటి విధంగా మీ యొక్క అద్భుతమైనటువంటి వ్యవసాయ విధానం అనేటటువంటిది జరుగుతుంది. ప్రధానంగా సేంద్రియ పద్ధతిలో చేసేటటువంటి దాని వలన విశేషమైనటువంటి లాభం పాడి పంటలకు కానీ, పశు సమృద్ధి విషయం నిమిత్తంగా కానీ, లేదు ఈ ఫిషింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ, హేచరీస్ కానీ, లేకపోతే కోళ్ల ఫారములు కానీ, లేదా ఈ యొక్క పాడి పశువులకు సంబంధించినటువంటివి ఏదైనా పెంపకాలు కానీ చేసినట్లయితే ఎందులో చూసినా సరే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశాలే 100కి సుమారుగా 100% అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి స్థితిని మీరు ఈ సంవత్సరం పొందుతారు. ఇక ప్రధానంగా స్త్రీల విషయం నిమిత్తంగా వస్తే ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి చేయడానికి ప్రయత్నం చేయండి. ఏం చేసినా ఎన్ని చేసినా మీ మనస్సులో గనక మీకు వేరే రకమైనటువంటి అభిప్రాయం ఉంటే అది మాత్రమే కలిగేటటువంటి పరిస్థితి. కొద్దిగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సమస్యలు అనేటటువంటివి కానీ, కుటుంబంలో ఉండే విశేషమైనటువంటి ఒడిదుడుకులు కానీ మీ తెలివితేటలతోటి వాటన్నింటినీ కూడా పరిష్కరించగలుగుతారు. అలాగే అన్ని ఆశయాలకు అందరికీ కూడా అనుకూలమైనటువంటి రీతిగా ఏది ఏ విధంగా వ్యవహరించాలి అనేటటువంటి విధంగా మీరు వ్యవహరిస్తారు. పిల్లలతో కానీ, పెద్దలతో కానీ, లేదా మీకన్నా ఉండేటటువంటి సమవయస్కులతో కానీ, ఇటు పుట్టింటి నుంచి అటు అత్తవారింటి దగ్గర నుంచి కూడా పరిపూర్తి సహాయ సహకారాలు అనేటటువంటివి లభిస్తాయి. అనుకూలతలు ఏర్పడతాయి. దంపతుల మధ్యన కూడా అన్యోన్యత అనేటటువంటిది విశేషంగా పెరుగుతుంది. వివాహం కానటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం భగవద్ అనుగ్రహం వలన పరిపూర్తిగా వివాహ యోగం, ఉద్యోగం కావలసినటువంటి ఉద్యోగ యోగం కూడా ఉన్నాయి. అందులో ఏ విధమైనటువంటి సంశయము లేదు. అలాగే ఆరోగ్య విషయం నిమిత్తంగా మాత్రం కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల అంటే ఆగస్టు 26వ తారీఖు దాటిన దగ్గర నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే భగవద్ అనుగ్రహం వలన సుఖప్రసవం అయ్యేటటువంటి అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వచ్చేటప్పటికి విశాఖ నక్షత్రం వారు నక్షత్ర పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో అభివృద్ధిని సాధించడం, కుటుంబ గౌరవం పెరగడం, అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండేటటువంటి వ్యాపారం, వస్తువులను వ్యాపారం చేసేటటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశంగాను, అద్భుతమైనటువంటి యోగంగాను, విశేషమైనటువంటి విధంగా ఉంటుంది. కీలకమైనటువంటి ఆలోచన సమయం వచ్చేటప్పటికి మీ ఆలోచన విధానం అనేటటువంటిది అద్భుతంగా మారుతుంది. అనుకూలతలు ఏర్పడతాయి. విశేషమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పెడతారు. అలాగే విదేశీ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే దానికి అధికంగా డబ్బుని ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అనురాధ నక్షత్ర జాతకుల దగ్గరికి వస్తే కుటుంబానికి సంబంధించినంత వరకు, లేదా మీ యొక్క అభివృద్ధికి సంబంధించినంత వరకు ఆదాయ వనరులు అనేటటువంటివి పుట్టగొడుగుల్లో పుట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సంతానపరంగా కానీ, సంతానపరమైనటువంటి విద్యా విధానాల నిమిత్తంగా కానీ, లేదు మీ విద్యా విధి విధానాల నిమిత్తంగా కానీ, ఆరోగ్య విషయంలో కానీ మంచి రాణింపు అనేటటువంటిది మీకు అన్ని విధాల అనుకూలత అనేటటువంటిది జరుగుతుంది. ఇంటికి సంబంధించినటువంటి ఆడంబరపరమైనటువంటి ఆలోచనలు కానీ, గొప్ప చూపించుకోవడం కానీ, గొప్ప విధమైనటువంటి ఆలోచన దృక్పథంలో ఉండడం కానీ సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా మీకు ఉపయోగపడుతుందే తప్ప దాని వలన ఎక్కువ ఖర్చు పెట్టాము అని తర్వాత మీరు బాధపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆ ఖర్చుని ఎంతవరకు నియంత్రించుకోగలుగుతామో ఆ ప్రయత్నపూర్వకమైనటువంటి విధానంలో ఉంటే మీకు చాలా అద్భుతమైనటువంటి ఉపయోగం పడుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, అలాగే విలాసవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. మీకు ప్రధానమైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే తప్పుడు నిర్ణయాలు అనేటటువంటివి మిమ్మల్ని తప్పుడు మాటలుగా నమ్మించి మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి కనుక చెప్పుడు మాటలు కానీ, చెప్పేటటువంటి వ్యక్తులు ఎటువంటి వారు అనేటటువంటిది కానీ పరిపూర్తిగా నిర్ణయం తీసుకున్న తర్వాతే ఏదైనా ప్రయత్నం చేయండి. దానివలన అన్ని విధాల అనుకూలత అనేటటువంటిది మీకు ఏర్పడుతుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం కూడా ఈ వృశ్చిక రాశిలోకి వస్తుంది కనుక
జ్యేష్ఠ నక్షత్రం నిమిత్తంగా ఉండేటటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి అనుకూలతలు ఏర్పడడం, సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతం అవడం, అన్ని విధాల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం, ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, అలాగే విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు ఇటువంటివి చేసేటటువంటి అవకాశం ఉండడం, గురువుల యొక్క అనుగ్రహం పరిపూర్తిగా లభ్యం కావడం, అలాగే ఎక్కువగా తిరగడం వలన కాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవడం, వ్యాపారంలో రూపాయి పెడితే ఒక 15 రూపాయల దాకా లాభాన్ని పొందేటటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాల వలన, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందుల వలన ఇబ్బంది పడడం తప్ప పెద్దగా ఏ రకమైనటువంటి పరిస్థితులు లేవు. అయితే మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా బాగుండడానికి, అభివృద్ధిని సాధించడానికి, ఆరోగ్యపరంగా బలంగా ఉండడానికి, మీ యొక్క బలహీనతల్ని సాకుగా చూసుకుని అవతల వ్యక్తులు వాడుకుంటారు కనుక, ప్రధానంగా గురుడు యొక్క బలం నిమిత్తంగా చూసుకున్న, కుజుడు యొక్క సంచారం నిమిత్తంగా చూసుకున్న కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్య ఆరాధన, దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఆరాధన, విష్ణు సహస్రం పారాయణ, విష్ణు సహస్రం వినడం, మాస శివరాత్రికి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే రాహుకేతువుల యొక్క సంచారం పరస్పరము కూడా కొంత విభిన్నమైనటువంటి విధానాల్లో, అంటే ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు బాగున్న రాహు యొక్క ప్రభావం వలన కొంచెం చికాకులు ఉంటాయి కనుక చండీ హోమాలు ప్రతి నెల సాధ్యమైనంత వరకు అవకాశాన్ని బట్టి ఏ రకంగా ముందుకు పెడితే బాగుంటుంది అనేటటువంటిది చూసుకుని సాధ్యమైనంత వరకు ఈ రకంగా మీరు ప్రయత్నం చేసినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. కుదిరినంత వరకు వృద్ధులకు సహాయ సహకారాలు అందించడం, అనాథలకు సహాయ సహకారాలు అందించడం, లేదా అన్నదాన సత్రవల్లో ఏదైనా కొద్దిగా దాన ధర్మాలు చేయడం, అన్నదానాలు చేయడం, ఇలాంటివి నలుగురికి సమాజానికి ఉపయోగపడేటటువంటి పనుల నిమిత్తంగా మీ ధనాన్ని కనుక వెచ్చించినట్లయితే అన్ని విధాల శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కనుక మీకు కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.